ఇరుగు పొరుగుతోనే కుదరక కింద మీద పడుతున్న పాకిస్తాన్ అంపైరింగ్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. తనకేమాత్రం సూటు కాని శాంతి దూత పాత్రలో జీవించపోయి అభాసు పాలైంది. అవును, ఇరాన్ అమెరికా మధ్య ఇస్లామాబాద్లో జరిగిన థర్డ్ అంపైరింగ్ అడ్డం తిరిగింది. పీస్ టాక్స్ రివర్స్ కొట్టడంతో యుద్ధం మళ్ళీ రిపీట్ అవుతుందా అనే డౌట్లతో ప్రపంచమంతా మళ్ళీ అదే పరేషాన్లో ఉంది. కానీ ఫికర్ మత్ కరో, మేరే పాస్ ప్లాన్ బి హే అని అంటోంది అమెరికా. ఇంతకీ ఏంటది? రష్యా, చైనా, ఇరాన్ ఉన్నంతకాలం అమెరికా బిగ్ బాస్ కాబోదని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫైర్ ట్యూనింగ్. నెతన్యాహు అభినవ హిట్లర్, శిఖండి పాత్ర పోషిస్తోందన్న టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్. హార్మోస్ కు సమాంతరంగా కొత్త రూట్ వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. హార్మోస్ పై హక్కుల్ని వదులుకోం, న్యూక్ ప్రోగ్రామ్ ఆపబోమన్న ఇరాన్ స్పీకర్. తెగేదాకా లాగుడే, ఎవ్వరికెవరు తగ్గేదేలే. ఇస్లామాబాదీ పీస్ టాక్స్ తో డామిట్ కథ అడ్డం తిరిగిందా? యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరుతుందా? 2 వారాల సీజ్ ఫైర్ ఆగినట్టేనా? మళ్ళీ బ్యాడ్ న్యూస్. థర్డ్ వరల్డ్ వార్ మొగ్గలోనే తుంచేస్తుందని ప్రపంచమంతా ఆశగా ఎదురు చూస్తున్న ఇస్లామాబాదీ సీజ్ ఫైర్ డీల్ చర్చలు సగంలోనే ఆగిపోయాయి. ఫలితం లేకుండానే ముగింపుకొచ్చాయి. తమ షరతులను ఇరాన్ అంగీకరించలేదని 21 గంటల పాటు జరిగిన చర్చలు వృధా ప్రయత్నమే అని ప్రకటించారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద, యురేనియం శుద్ధి మీద అమెరికా ఎక్కువగా ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ స్పందన తమకు ఏమాత్రం రుచించలేదని నిక్కచ్చిగా చెప్పేసింది టీమ్ ట్రంప్. అటు హార్మోస్ జలసంధి విషయంలో అయితే ఏమాత్రం పట్టుబిడుపులు లేవు. అమెరికా డిమాండ్లు గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయని, వాటికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చేసింది ఇరాన్. తమ దేశపు సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడానికి ససేమిరా అనేసింది. యురేనియం శుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేయాలన్న అమెరికా షరతును పూర్తిగా పక్కకు నెట్టేసింది. కొన్నిటికి నిర్మోహమాటంగా నో చెప్పి, కొన్నిటికి మౌనంగా ఉండి తెలివిగా వ్యవహరించింది ఇరాన్. కానీ ఏకాభిప్రాయం కుదరనందుకు అమెరికా ఒంటెత్తు పోకడలే కారణమంటోంది ఇరాన్. చర్చల నుంచి తప్పుకోవడానికి కుంటి సాకులు వెతుకుతోందని, మరోమారు చర్చలు అనే సౌండే ఉండబోదని క్లియర్ కట్ గా ఓ ట్వీట్ చేసి వెళ్లిపోయింది ఇరాన్ మీడియేషన్ టీం. కానీ ఒక్క దఫా చర్చలతోనే ఏదో అయిపోతుందని ఎవ్వరూ ఆశించలేదంటోంది ఇరాన్ అఫీషియల్ మీడియా. పాకిస్తాన్ తో టచ్ లోనే ఉంటామన్న వార్తలతో మలిదఫా చర్చలపై హింట్ ఇస్తోంది ఇరాన్. మేమిచ్చిన బెస్ట్ ఆఫర్ ను ఇరానే వదులుకుంది అని జేడీ వ్యాన్స్ అంటే, టెహ్రాన్ ఉదారతను అమెరికా చేతులారా దుర్వినియోగం చేసుకుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. సో 2 దేశాల ప్రతినిధులు వెనక్కి వెళ్లిపోవడంతో అమెరికా ఇరాన్ ఇగో స్టోరీ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. పాకిస్తాన్ మీడియేషన్ తో సంబంధం లేకుండా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాలని ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాలు రిక్వెస్ట్ చేస్తున్నాయి. అయినా సరే మిడిల్ ఈస్ట్ లో హింస రచన ఆగడం లేదు. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. శాంతి చర్చలకు తూట్లు పొడుస్తూ శిఖండి పాత్ర పోషిస్తుందంటూ ఇజ్రాయెల్ పై రంకెలేస్తోంది టర్కీ. నెతన్యాహు అభినవ హిట్లర్ అనేసారు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్. ఇస్లామాబాద్ ఎక్స్పెరిమెంట్ డిజాస్టర్ కావడంతో ట్రంప్ కార్డ్ రీస్టార్ట్ అయింది. ఇరాన్ పై సైనిక చర్య తప్పదన్న సంకేతం ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్. ఇదే గ్యాప్ లో రష్యా ప్రెసిడెంట్ గొంతు సవరించుకొని ట్రంప్ కర్రపెత్తనం ఇక సాగబోదని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇస్లామాబాద్ లో శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్ పై అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడింది. 2 అమెరికా వార్షిప్స్ హార్మోస్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. జలసంధిలో ఇరాన్ పెట్టిన సీ మైన్స్ ను నిర్వీర్యం చేయడమే టార్గెట్ గా హార్మోస్ వైపు కదిలాయి యుఎస్ఎస్ పీటర్సన్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ నౌకలు. చర్చలు విఫలమైన వేళ హార్మోస్ ను ఇరాన్ మరింత కట్టుదిట్టం చేస్తే నౌకల రవాణా సాఫీగా సాగడానికి కొత్త రూట్ ను సిద్ధం చేస్తామంటోంది యుఎస్ సెంట్రల్ కమాండ్. సో ఇరాన్ కోరలు పీకడానికి ప్లాన్ బి, ప్లాన్ సి అలికలో బిజీగా ఉంది అగ్రరాజ్యం అమెరికా.